చిన్న టమాటాలు ఇలా తీసుకొని టమాటా రసం చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కలమాకు, చింతపండు, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేయాలి. వేసి ఇవి శుభ్రంగా కడుక్కొని ఈ టమాటాలు ఇందులో వేసి 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని మరిగించాలి. ఇది 5 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ టమాటా రసం. ఇది చల్లారాక ఒక జాలి గిన్నెలోకి తీసుకొని వడబట్టుకోవాలి. ఇప్పుడు అవి మళ్ళీ ఆ గిన్నెలోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని మళ్ళీ పోసుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 2 వట్టిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, నాలుగైదు ఎల్లిపాయలు, ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా